मुदाकरात्मोदकं सदा विमुक्तिसाधकं कडाधरावतंसकं विलासिलोकरक्षकं मुदाकरात्मोदकं सदा विमुक्तिसाधकं कडाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुदर्शकं नमामि तं विनायकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुदर्शकं नमामि तं विनायकम् नमामि तं विनायकम् न तेतरातिभीकरं नवोदितार्कभास्वरं न मत्सुरारिनिच्चरं न ताधिकापदुद्धरं न तेतरातिभीकरं नवोदितार्कभास्वरं न मत्सुरारिनिच्चरं न ताधिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् परात्परं निरन्तरम् समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरे भवत्रमक्षरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरे भवत्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम् नमस्करोमि भास्वरम् अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणम् अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम् भजे पुराणवारणम् नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय ग्रन्थनं नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय ग्रन्थनं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदं तमेव तं विचिन्तयामि सन्ततं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदं तमेव तं विचिन्तयामि सन्ततम् हरिः ओम् हरिः ओम् हरिः ओम् गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् हरिः ओम् నా ప్రియమైన శ్రోతలకు నమస్కారములు. మీరింతవరకు నేను చదివిన గణేశ పురాణం శ్రద్ధగా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను, గ్రహించిన విషయంలో ఉత్పన్నమైన సందేహాలను నాతో పంచుకొని నేను పునరాలోచించే విధంగా స్ఫూర్తిదాయకంగా ముందుకు నడిపించినందుకు నా ధన్యవాదములు. సాక్షాత్తు ఆ గణేశుడే నన్ను సాధకురాలుగా గ్రహించి
ఈ బృహత్ కార్యాన్ని ప్రోత్సహించి ఉపాసనా ఖండంతో మరలా మీ ముందుకు రప్పిస్తున్నాడని భావిస్తున్నాను. మీ సహాయ సహకారాలతో, చక్కని విశ్లేషణతో ఉపాసనా ఖండం విజయవంతంగా పూర్తి చేయాలని ఆశిస్తూ మీ సర్వమంగళ. కృతయుగమున గణపతి కశ్యప అదితుల కుమారునిగా జన్మించాడు. ఈ యుగంలో స్వామి నామము మహోత్కట వినాయకుడు. సువర్ణ దేహ కాంతితో, దశభుజములతో, సింహవాహనంతో స్వామి వర్ధిల్లారు. త్రేతాయుగమున శివపార్వతుల కోరికపై వారి కుమారునిగా జన్మించారు గణపతి. సింధు అనే రాక్షసుణ్ణి సపుత్రకంగా సంహరించి ధర్మరక్షణ చేశాడు. ఈ యుగంలో స్వామి నామము మయూరేశుడు, షడ్భుజుడు, శుద్ధ స్ఫటిక సంకాసుడు, మయూర వాహనుడు. ద్వాపర యుగంలో స్వచ్ఛందంగా శివపార్వతులకు కుమారునిగా జన్మించి సింధూరుడు అనే రాక్షసుణ్ణి అంతం చేస్తారు స్వామి. ఈ యుగంలో స్వామి చతుర్భుజుడు, మూషక వాహనుడు, అరుణకాంతి వంటి దేహం కలవాడు, గజానన నామధేయుడు. కలియుగాంతమున స్వామి ధూమ్రవర్ణుడై ద్విభుజములు కలిగి అశ్వారూఢుడై ధూమకేతు నామంతో అవతరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. కావున వివిధ యుగములలో స్వామి యొక్క లీలలను మనం ఉపాసనా ఖండంలో విని తరిద్దాము. ఓం నమస్తస్మై గణేశాయ బ్రహ్మ విద్యా ప్రదాయినే యస్యాగస్త్యాయ తే నామ విఘ్నసాగర శోషణే. ఓం నమస్తస్మై గణేశాయ బ్రహ్మ విద్యా ప్రదాయినే యస్యాగస్త్యాయ తే నామ విఘ్నసాగర శోషణే. మొదటి అధ్యాయము గణేశ పురాణ మహిమ. భృగు సోమకాంత సంవాదము. పూర్వము సౌనకాది మహామునులు ఒక పుష్కర కాల పరిమితమగు సత్రయాగం చేస్తూ యాగ విరామ సమయంలో కాలం వృధా కాకుండా ఏదైనా సత్కథ వినాలనే కోరికతో సకల శాస్త్ర పారంగతుడు మహాపౌరాణికుడు అయిన సూతుల వారితో, ఓ సూత మహర్షి, మీరు సకల శాస్త్ర పురాణముల సారమును ఎరిగినవారు. ఇది వరకు మీ వలన మహాపురాణములు సంపూర్ణముగా విన్నాము. ఇప్పుడు ఏదైనా పవిత్రమగు భగవత్కథను మాకు వినిపించండి అని విన్నవించారు. అప్పుడు సూత మహర్షి, మునీంద్రులారా, మీరు మహనీయులు. మీరు ఏది అడిగినా అది లోక కళ్యాణం కొరకే కదా. వ్యాస మహర్షి 18 మహాపురాణములు రాశారు. అవి కాక 18 ఉపపురాణాలు రాశారు. అందు గణేశ పురాణము చాలా ప్రసిద్ధమైనది. ఆ పురాణం నేను విన్నంత వరకు మీకు సంక్షేపంగా చెబుతాను. సావధానంగా వినండి. అయితే నిత్యుడు, నిరాకారుడు, అనంత స్వరూపుడు అయిన నిర్గుణ గణనాయకుని వర్ణించడం ఎలా? అయినా గణపతి ఉపాసకులచే కల్పింపబడి ప్రతీకోపాసనాపరమైన సగుణ స్వరూప గణపతి గురించి మీకు వివరిస్తాను. సకల వేదాలకు ఆది బీజము ప్రణవము. అట్టి ప్రణవ స్వరూపుడు గణపతి. గణపతిని ఓంకార స్వరూపునిగానే మహర్షులు, ఇంద్రాది దేవతలు, ఉపాసకులు ధ్యానిస్తారు. ఇతడే అఖిల జగత్కారకుడు, ఆది మధ్య అంతములు లేనివాడు. ఈతని ఆజ్ఞ మేరకు బ్రహ్మ సృష్టి కార్యమును, విష్ణువు పాలనను,
రుద్రుడు సంహారమును సాగిస్తున్నారు. వాయువు వీచేది, అగ్ని దహించేది, నీరు ప్రవహించేది ఈతని ఆజ్ఞ వలననే అని తెలుసుకోండి. అట్టి మహామహిమాన్వితుడైన గణేశుని చరిత్ర మొట్టమొదటిసారిగా మీకు చెప్తున్నాను. ఈ పురాణం ముందుగా భృగు మహర్షికి ఉపదేశించాడు. భృగు మహర్షి సోమకాంత మహారాజుకు చెప్పాడు. ఈ కథ వినే అదృష్టం అందరికీ కలుగదు. మీరు కృతపుణ్యులు కాబట్టి మీకు ఆ భాగ్యం లభించింది. భృగు సోమకాంత సంవాద రూపంలో సాగిన ఈ పురాణ గాథనే మీకు నేను విన్నవిస్తున్నాను. శ్రద్ధగా వినండి అని బదులు పలికాడు. కథా ప్రారంభము. పూర్వం సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే పట్టణమును సోమకాంతరాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు సకల శాస్త్రాలు చక్కగా చదివినవాడు. మంచి నీతి శాస్త్రవేత్త. అతడు ఎక్కడికైనా బయలుదేరితే అతని వెంట 10,000 ఏనుగులు, 20,000 గుర్రాలు, 6,000 రథాలు, లెక్క కందని కాల్బలములు నడిచేవి. ఆ మహారాజు బుద్ధిలో బృహస్పతి, ఐశ్వర్యంలో కుబేరుడంతటి వాడు, భూదేవి అంతటి ఓర్పు, సముద్రమంతటి గాంభీర్యము, సూర్యుని పోలు ప్రతాపము, మన్మధుని పోలు చక్కదనం అతని సొత్తు. అతనికి నీతి శాస్త్ర కోవిదులు, రాజనీతి మర్మం ఎరిగినవారు, శూరులు, కార్యదక్షులు అయిన రూపవంతుడు, విద్యాధీసుడు, క్షేమంకరుడు, జ్ఞానగమ్యుడు, సుబలుడు అనే 5 మంత్రులు ఉండేవారు. ఈ 5 మంత్రుల సలహా సంప్రదింపుల సహకారంతో సోమకాంతుడు రాజకార్యాలను జనరంజకంగా నిర్వర్తిస్తూ వచ్చేవాడు. అంతేకాదు వీరి చతురత వల్లనే రాజ్య విస్తరణ కూడా చేశాడు. ఆ రాజు భార్య సుధర్మ, సార్థక నామ, మంచి గుణవతి. ఇక ఆమె అందమా చెక్క చేసిన సజీవ కుందనపు బొమ్మ. మహాపతివ్రత. అతిథి సత్కారాలలో ఆసక్తి, దేవపూజలో భక్తి, దాసదాసీజనంపై అనురక్తి గల సుగుణాల రాశి. ఆ పుణ్య దంపతులకు హేమంకరుడనే పుత్రుడు కలిగాడు. అతడు మహాబుద్ధిశాలి, మహాబల పరాక్రమ సంపన్నుడు. ఇలా సిరి సంపదలతో, కీర్తి ప్రతిష్టలతో, యజ్ఞ యాగాది కర్మలతో, దాన ధర్మాలతో, త్యాగ బుద్ధితో జనానురంజకంగా రాజ్యపాలన చేస్తున్నాడు సోమకాంతుడు. 1వ అధ్యాయము సమాప్తం.